రాగి ముద్ద స్పెషల్ తోటకూర కట్టుచారు ఎట్లా చేసుకోవాలో ఈ రోజు చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్న ఒక గ్లాస్ కందిపప్పు, తగినంత తోటకూర, ఒక 2 టమాటాలు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకొని ఒక 5-6 విజిల్ల వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత ఇది మంచిగా కలిపి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం, కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, ఇందాక మనము పెట్టుకున్న తోటకూర కందిపప్పు వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, కొద్ది కలమాకు ఇవన్నీ మంచిగా పోపు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా గోలినాక ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ముద్ద వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా 2-3 పొంగులు ఉడికొచ్చినాక బంద్ చేస్తే తోటకూర కట్టుచారు రెడీ. ఇది రాగి ముద్దతోని చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.